టెట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు మొదటి ప్రశ్న. చెవుల బట్టి యాడించుట ఈ జాతీయానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? చెవుల బట్టి యాడించుట ఈ జాతీయానికి అర్థం లోకువ చేయుట అని అర్థం. లోకువ చేయుట. తర్వాత ప్రశ్న. శంకరమంచి సత్యం రచనల గురించి సత్యవాక్యాలను కనుగొనండి క్రింది వానిలో. శంకరమంచి సత్యం రచనల గురించి సరైన వాక్యాలు. కార్తీక దీపాలు అనేవి వీరి యొక్క కథా సంపుటనం. అదేవిధంగా ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపోలు నవలలు అనమాట. ఇది కరెక్టే. అదేవిధంగా హరహర మహాదేవ అనేది నాటకం. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. శంకరమంచి సత్యం గురించి. శంకరమంచి సత్యం రచనల గురించి ఈ మూడు మాత్రం కరెక్ట్. కార్తీక దీపాలు అనేవి కథా సంపుటం, అదేవిధంగా ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపోలు అనే నవలలు, అదేవిధంగా హరహర మహాదేవ నాటకం. తరాయి ప్రశ్న. స్వభావమున కాంక్షించువాడు అని వ్యుత్పత్తినిచ్చే పదం. స్వభావమున కాంక్షించువాడు లబ్ధకుడు. లబ్ధకుడు. తరాయి ప్రశ్న. కేదారము అను పదానికి నానార్థాలు. కేదారము అను పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వానిలో? కొండ, పాదు. తరాయి ప్రశ్న. పికము అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? పికము అను పదానికి పర్యాయ పదాలు వనప్రియము, కోకిల. తరాయి ప్రశ్న. కలను అను పదానికి అర్థం ఏమిటి? కలను అను పదానికి అర్థం యుద్ధం. తరాయి ప్రశ్న. గుర్రం జాషువా గారి యొక్క రచన కానిది క్రింది వానిలో? గుర్రం జాషువా గారి యొక్క రచన కానిది అది. అమృతవేణి అనేది అతని యొక్క రచన కాదు. నేను కూడా సరైన. ముషాఫిరులు, కాందీసుకుడు, నేతాజీ. తరాయి ప్రశ్న. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠం క్రింది వానిలో? జీవని పాఠ్యాంశం. తరాయి ప్రశ్న. 1955వ సంవత్సరంలో హైదరాబాద్లో తెలుగు భాషా సమితిని ప్రారంభించిన వారు ఎవరు క్రింది వానిలో? తెలుగు భాషా సమితిని ప్రారంభించింది ఎవరంటే గాడిచర్ల హరిశర్వోత్తమరావు గారు. తరాయి ప్రశ్న. గుహుడు ఈ ప్రదేశానికి రాజు. గుహుడు ఈ ప్రదేశానికి రాజు. శృంగి భేరపురంకి రాజు. శృంగి భేరపురంకి. తరాయి ప్రశ్న. పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఉపన్యాస కళ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చూసినట్లయితే జీవన నైపుణ్యం. బతుకు గంప పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చూసినట్లయితే కుటుంబ విలువలు. అదేవిధంగా స్నేహం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చూసినట్లయితే వ్యక్తిత్వ వికాసం. నా చదువు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అయితే స్ఫూర్తి. ఇవి సరైన సమాధానాలు. తరాయి ప్రశ్న. తాంబూలాలు ఇచ్చేసాను ఇహ తన్నుకు చావండి అని కన్యాశుల్కం నాటకంలో అన్నది ఎవరు క్రింది వానిలో? అగ్నిహోత్రావధానులు. తరాయి ప్రశ్న. శ్రీకృష్ణదేవరాయలు ఈ భాషల్లో పండితుడు. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర, అదేవిధంగా కన్నడ, సంస్కృత భాషల్లో పండితుడు శ్రీకృష్ణదేవరాయలు. అముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించారు శ్రీకృష్ణదేవరాయలు. తులువ వంశానికి చెందినవారు శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన. తరాయి ప్రశ్న. శ్రీనాథుడు వీరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నారు. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నారు శ్రీనాథుడు. తరాయి ప్రశ్న. సమాస పదం విగ్రహ వాక్యాలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి క్రింది వానిలో? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. యథావిధి అనేది విధి ఎట్లో అట్లు. ఫోర్త్ ఆప్షన్ మాత్రం కరెక్ట్.
తర్వాత ప్రశ్న అచ్చునకు ఆమ్రేడి తంబు పరంభమగనప్పుడు. అచ్చునకు ఆమ్రేడి తంబు పరంభగొనప్పుడు సంధి తరచుగా నగు. తర్వాత ప్రశ్న నేను రాను అని నరేష్ రఘుతో అన్నాడు. ఈ వాక్యానికి సరైన పరోక్షానుకృతి. నేను రాను అని నరేష్ రఘుతో అన్నాడు. ఈ వాక్యానికి సరైన పరోక్షానుకృతి అంటే నరేష్ తాను రానని రఘుతో అన్నాడు. ఇది కరెక్ట్ పరోక్షానుకృతి. తర్వాత ప్రశ్న భగవంతుడు నా మాటలకు శక్తిని ప్రసాదించాడు. ఈ వాక్యానికి సరైన కర్మని ఈ వాక్యాన్ని గుర్తించండి. భగవంతుడు నా మాటలకు శక్తిని ప్రసాదించాడు. ఈ వాక్యానికి కర్మనీ వాక్యం. సరైన కర్మనీ వాక్యం. నా మాటలకు శక్తి భగవంతుడి చేత ప్రసాదించబడింది. ఇది సరైన సమాధానం. సరైన కర్మనీ వాక్యం ఏదంటే నా మాటలకు శక్తి భగవంతుడి చేత ప్రసాదించబడింది. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పినట్లయితే అది రూపకలంకారం అవుతుంది. ఇది కరెక్టే. అదేవిధంగా అతడు చేసిన తప్పుకి పశ్చాత్తాపగ్నిలో కాలిపోతున్నాడు. ఇది రూపకలంకారం. ఇది కరెక్టే. అదేవిధంగా ఊహ ప్రధానంగా కలది ఉత్ప్రేక్ష అలంకారం. ఇది కూడా కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో సామర్థ్యార్థక వాక్యాన్ని గుర్తించండి. సామర్థ్యార్థక వాక్యం పాపాయి నడవగలదు. ఇది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ఈ వాక్యం. తర్వాత ప్రశ్న యథావిధి ఆబాలగోపాలము అనువర్షం సమాస పదాలలో పూర్వపదాలు అవ్యయాలు. తర్వాత ప్రశ్న పాఠంలో ఇతివృత్తాలకు సంబంధించి సరికానిది. ప్రియమైన నాన్నకు కుటుంబ సంబంధాలను ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. మాయాకంబలి మానవ స్వభావం. మాయాకంబలి పాఠ్యాంశంకి ఇతివృత్తం ఏంటంటే మానవ స్వభావము. ప్రియమిత్రునికి పాఠ్యాంశానికి ఇతివృత్తం ఏంటంటే మానవీయ విలువలు. ఇది కరెక్టే. అదేవిధంగా మాట మహిమ పాఠ్యాంశానికి ఇతివృత్తం చేసినట్లయితే జీవన విధానం. ఇది కూడా కరెక్టే. ప్రియమైన నాన్నకు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న మన వేటికి నూతనమా తన మానని ప్రేమ తనకు దక్కితి ననుమా నును మానక దయ ధనరంతుల మాని నరసదువు రమ్మనవే. పై పద్యంలోని అలంకారం ఏమిటి? ముక్తపదగ్రస్తం. ఇది ముక్తపదగ్రస్త అలంకారం. తర్వాత ప్రశ్న కైవడి అను పదానికి అర్థం ఏమిటి? క్రింది వానిలో కైవడి అను పదానికి అర్థం ఏంటంటే ప్రకారం. తర్వాత ప్రశ్న మెరుపు అను పదానికి పర్యాయ పదాలు. మెరుపు అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి? క్రింది వానిలో శంప సౌధామిని. తర్వాత ప్రశ్న శరము అను పదానికి నానార్థాలు ఏమిటి? క్రింది వానిలో శరము అను పదానికి నానార్థాలు బాణము జలము. తర్వాత ప్రశ్న తన సంబంధమైన వారిని ఛేదింపక పరులను హింసించినది అని వ్యుత్పత్తినిచ్చే పదం క్రింది వానిలో భల్లము భల్లము. తర్వాత ప్రశ్న జ్ఞాపకము చేసుకునే అర్థంలో ఉపయోగించే జాతీయం నెమరవేయు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.